బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నాడు. తన లైఫ్లో ఎన్నడూ చేయని పని, ఎప్పుడూ వెళ్ళని చోటుకు వెళ్ళాడు. తన వైఫ్ హిందూ అయినా ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. సౌత్లో సింగిల్ హిట్ కోసం షారుఖ్ ఏ అస్త్రాన్ని వదలట్లేదనే మాటే వినిపిస్తోంది. ఇంతకీ బాలీవుడ్లో ఏం జరుగుతోంది? టేక్ హెలో. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. తన లైఫ్ లో ఎన్నడూ వెళ్లని చోటికి ఎన్నడూ చేయని పని ఇప్పుడు చేశాడంటున్నారు. షారుఖ్ ఇస్లాం బిలీఫ్ సిస్టమ్ నమ్మొచ్చు, కానీ తన వైఫ్ హిందూ అవడంతో షారుఖ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంలో వింతేంటనే వాళ్ళు, సడన్ గా ఇప్పుడే ఎందుకనే వాళ్ళు, ఇలా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. జవాన్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవ్వడం కోసం ఫిల్మ్ టీమ్ చర్చ్, మసీద్, టెంపుల్ ఇలా అన్ని డివోషనల్ ప్లేసెస్ ని కవర్ చేసే పనిలో భాగంగానే తిరుపతి వచ్చారా? సౌత్ లో ఈ మూవీని మార్కెట్ చేసేందుకు షారుఖ్, అట్లీ, నయనతార అండ్ కో ఈ నిర్ణయం తీసుకున్నారా? పఠాన్ హిట్ మూవీ, కానీ హిందీలో మాత్రమే ఆడింది. సౌత్ లో ఆ సందడే కనిపించలేదు. అసలు ఏ హిందీ హీరోకి సౌత్ లో మార్కెట్ దక్కలేదు. అందుకే అట్లీ నుంచి నయనతార వరకు, అనిరుద్ నుంచి విలన్ గా విజయ్ సేతుపతి వరకు అంతా సౌత్ బ్యాచ్ నే తీసుకుని ఇలా పాన్ ఇండియా అటాక్ కి రెడీ అయ్యాడు షారుఖ్. అందులో భాగంగానే సౌత్ ఆడియన్స్ అటెన్షన్ లాక్కుంటున్నాడంటున్నారు. బాహుబలి, కేజీఎఫ్, కాంతారా, త్రిబుల్ ఆర్, విక్రమ్, జైలర్ నార్త్ లో దుమ్ము దులిపినట్టు జవాన్ సౌత్ లో జెండా ఎగరేస్తుందా అన్న అనుమానాలను అడ్వాన్స్ బుకింగ్స్ క్లారిటీ చేస్తున్నాయి. జవాన్ ఏమాత్రం సౌత్ లో కాస్త హిట్ మెట్టెక్కినా సౌత్ గేట్లు బద్దలు కొట్టిన హీరోగా షారుఖ్ కి రికార్డులు సొంతమయ్యే ఛాన్స్ ఉంది.